అక్రమంలో సక్రమం అంటే ఇదేనేమో. చేసేది అవినీతి, ప్రభుత్వ భూమి కబ్జా, ఏకంగా కొండను మింగేసే వ్యవహారం. అయితే అందులో కూడా ఓ పద్ధతి ప్రకారం కూటమి నేతలు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీకింత నాకింత అన్నట్లుగా రాళ్లు పాతి వాటికి రంగులేసి మరీ పద్ధతిగా పంచుకుంటున్నారు. విశాఖ జిల్లాలో పెద్దకొండపై కబ్జా గద్దలు వాలాయి. సరిహద్దులు నిర్ణయించుకుని మరీ కొండను పంచుకుంటున్నాయి. ఏకంగా కొండనే మింగేస్తున్న కూటమి నేతలపై సాక్షి స్పెషల్ స్టోరీ. దీన్ని పెద్దకొండ అంటారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంఠ్యాంగ్ గ్రామంలో ఉంది ఈ కొండ. 469.9 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కొండపై కూటమి నేతల కన్ను పడిందంటున్నారు స్థానికులు. ఇందులో అత్యంత విలువైన 150 ఎకరాల్ని కాజేసేందుకు కొంతమంది నేతలు స్కెచ్ వేశారట. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కొండపైన ఈ రాళ్లకు రంగులేంటి అని ఆశ్చర్యపోతున్నారా? పెద్దకొండపై ప్రైవేటుగా సర్వేలు నిర్వహించారు కొంతమంది. ఈ సర్వే కోసం అడవిలో చెట్లు నరికి నడకదారి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. పక్కాగా సర్వే పూర్తి చేశారు. మరి పంపకాలు ఎలా? ఇక్కడే కొందరు నేతలు పద్ధతిగా వ్యవహరించారు. నీకు ఇది నాకు అది అన్నట్టుగా కొండను పంచుకున్నారు. ఏ నేత ఏ ప్రాంతం కబ్జా చేశాడో కంటికి కనిపించేలా రాళ్లకు రంగులు వేసుకున్నారు. ఇదిగో రాళ్లపై కనిపిస్తున్న ఈ రంగులు అవే. ఈ భారీ భూ కబ్జా సాఫీగా సాగేందుకు దళారుల నుంచి సర్వేయర్లు, ప్రభుత్వ అధికారుల వరకు అందర్నీ ఇందులో భాగస్వాముల్ని చేశారు. ఓ రెవెన్యూ ఉన్నతాధికారికి 16 ఎకరాలు కేటాయించినట్టు తెలుస్తోంది. తన స్థలానికి సంబంధించి కొండపై ఉన్న రాళ్లకు రంగులు వేసుకున్నాడు. మరో ప్రైవేట్ సర్వేయర్కు 5 ఎకరాలు కేటాయించారు. ఈయన కూడా రాళ్లకు రంగులేసుకున్నాడు. అలా ఒక్కో అధికారి, ఒక్కో నేత తమకిష్టమైన రంగుల్ని హద్దులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఓ కార్పొరేషన్ చైర్మన్, 2 ఎమ్మెల్యేల పిఏల కనుసన్నల్లో కొండను కబ్జా చేసే స్కెచ్ను అమలు చేసినట్టు సమాచారం. మరోవైపు తెర వెనుక రికార్డుల తారుమారు ప్రక్రియ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ నేతల కన్ను ఈ కొండపైనే ఎందుకు పడింది? ఇంతమంది కలిసి దీన్ని వాటాల ప్రాతిపదికన పంచుకోవడానికి కారణం ఏంటి? అదానీ డేటా సెంటర్ ప్రతిపాదిత ప్రాంతానికి సరిగ్గా ఎదురుగా ఉంది ఈ కొండ. ఇప్పటికే కొండ దిగువన భూ సమీకరణ చేసి రైతులకు ప్లాట్లు పంపిణీ చేసింది ప్రభుత్వం. సో రాబోయే రోజుల్లో ఇది బంగారు కొండ అవుతుంది. ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కూటమి నేతలు కొంతమంది ఇలా ప్రకృతిని విధ్వంసం చేస్తూ కొండలోని 150 ఎకరాల్ని ఆక్రమించి హద్దులుగా రాళ్లకు రంగులు వేసుకుని మరీ పంచుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి విలువ 3 కోట్ల రూపాయల పైమాటే. అంటే ఈ కబ్జా విలువ అక్షరాల 450 కోట్ల రూపాయలన్నమాట. ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి కారు చౌకగా భూములు లాక్కునే వ్యవహారం కూడా సాగిపోతోంది. కోట్ల విలువ చేసే భూమిని రైతుల నుంచి కారు చౌకగా 18 లక్షలకే కొనుగోలు చేశారు. బెదిరించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అడ్వాన్స్ కింద 2 లక్షలు చేతిలో పెట్టి పని పూర్తి చేస్తున్నారు. ఈ లావాదేవీల కోసం బినామీగా పేరు పొందిన ఓ స్థానిక నేత ఖాతాలోకి కొన్ని వారాలుగా ధన ప్రవాహం సాగుతోంది. ఇప్పటి వరకు 80 లక్షల రూపాయల వరకు ఆ అకౌంట్లో పడింది. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ సర్వేలు, డ్రోన్ల మ్యాపింగ్, చెట్లు నరికివేత లాంటివి కంటి ముందే జరుగుతుంటే అధికారులు కనీసం స్పందించడం లేదు. బినామీలుగా వ్యవహరిస్తున్న టీడీపీ, జనసేన నేతల బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే 100 కోట్ల భూ కబ్జా వ్యవహారం బయటపడుతుందని అంటున్నారు స్థానికులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.